కావు, పనికి మాలిన ముచ్చట్లు కావు. అన్ని వర్గాల సంక్షేమం జరగాలి, అందరూ బాగుపడాలి. దానికోసం పని జరుగుతూ ఉంది, పని ప్రారంభమైంది. దయచేసి సుమన్ గురించి నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉండి వందలాది కేసులు ఆయన మీద పెట్టిండు. నెలల తరబడి జైలులో మగ్గిండు. ఏ ఒక్క రోజు కూడా మడమ దింపలే, భయపడలే. నేను అడిగిన ఒకసారి చెంచల్ కూడా జైలు నుంచి రిలీవ్ అయ్యిండు 2 నెలల నుండి. సుమన్ భయపడ్డామంటే మీరుండగా నాకేం భయం సార్, యాందాకైనా పోతాను మాట్లాడి అట్లా పోరాటం చేసిండు. ఇవాళ కూడా ఉన్నాయి కొన్ని వందల కేసులు నా మీద ఉన్నాయి. ఇక చెప్తే బాగా కాంగ్రెస్ వాళ్ళు బాగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఒక్కడే ఒక మాట దయచేసి, రేపు పేపర్లో కూడా వస్తుంది నా సంగతి కూడా. పెడితే మా పిఎన్ వద్దు సార్, అదే నేను ఎందుకు దాచుకోవాలి భయ్. ఏం చేశారు నా మీద? 3672 కేసులు పెట్టారు నా మీద. నా మీద కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ లేకుండే మొత్తం రాష్ట్రంలో. ఇప్పుడు ఆ ఏరియా ఆంధ్రలో పోయింది, ఆంధ్రలో కూడా పెట్టారు. ఎందుకంటే వీడు యాదంటే అన్నీ నేను అందుకోవాలని తయారు పెట్టినమాట. కేసులు పెట్టి అన్ని రద్దు చేసినాం, ఉద్యమ కేసులు. పోంగా ఇప్పుడు నా మీద 64 కేసులు మిగిలినాయి. నేర చరిత్ర అని ప్రకటించమంటారు ఎలక్షన్ కమిషన్. దానిలో రాస్తే 64. నేను నా మీద ఎందుకున్నారు ఇంకా అంటే తీసేయంగా మిగిలిన సార్ మీ కర్మ నేనేం చేయాలి వాడను. ఇవాళ కూడా అట్లే సుమన్ మీద కూడా ఆ రోజు పెట్టిన కేసుల్ని తెలంగాణ కోసం పోరాడిన బిడ్డ, మీ అందరు దీవెన ఉండాలి. క్రియాశీలంగా పనిచేయాలి, పదవి లేక కాదు. నేనే లోక్సభకు వేరే ఆలోచించుకున్నాగా నువ్వు ఇక్కడ రా అని చెప్పి నేనే పిలిచి నేనే ప్రేమతో పెట్టిన. సుమన్ నా ఇంట్లో బిడ్డలాంటి వాడు. నా కొడుకు రామారావు ఎంతనో సుమన్ కూడా అంతే. నా ఇంట్లో నాతో పాటు రోజు సందర్భం వచ్చినప్పుడు నా డైనింగ్ టేబుల్ నా పక్క కూర్చొని భోజనం చేస్తాడు. కాబట్టి మీ ప్రాంతం అభివృద్ధికి ఏం కావాలన్నా నాతో కొట్లాడి తెచ్చేంత శక్తి సుమన్కు ఉంది. కాబట్టి చెన్నూరు నియోజకవర్గం ఇంతకంటే ఎక్కువ చెప్పాయిగా. చెన్నూరు నియోజకవర్గంలో సుమన్ను గెలిపిస్తే నా కొడుకును గెలిపించినట్టే. కాబట్టి దయచేసి సుమన్ను పెంచండి. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, సుమన్ గెలిస్తే బట్టి ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉండడు, ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. కాబట్టి మీకు చాలా లాభం జరుగుతుంది. బట్టి ఎమ్మెల్యే ఉండడు, ఉన్నతమైన స్థానం కూడా వస్తుంది. కాబట్టి బ్రహ్మాండంగా అబ్బాయిని గెలిపించండి, పెంచండి. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కూడా పెంచమని నేను కోరుతా ఉన్నా. నాకు ఇంకా ఇంత పెద్ద సంఖ్యలో మా అక్కజలు ఉన్నారు, అన్నదమ్ములు మాట్లాడాలి కానీ పోవాలి మజ్బూరి. ఈడ మాట్లాడితే రామగుండం వాళ్ళు నన్ను దంచుతారు. ఆడ 30-40 మంది జమ ఉన్నట్టు ఆల్రెడీ పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి నా ప్రార్థన, మేము ఏం చేసామో మీకు తెలుసు, తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడామో మీకు తెలుసు. ఇదే మందమరిలో ఉద్యమ సమయంలో నేను చాలా సభలు మాట్లాడినా, మీరు చాలా మంది విన్నారు. ఈరోజు తెలంగాణ సాధించి బ్రహ్మాండం ముందు పోతున్నాం. ఈ సందర్భంలో దయచేసి నా విజ్ఞాపన, పెద్ద ఎత్తున కారు గుర్తు కోటేసి సుమన్ను గెలిపించండి. చెన్నూరు అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటున్నాను మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.